BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని i3 డిగ్రీ కాలేజ్ 8367215215. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఇస్కాన్ నుంచి ప్రణవానంద ప్రభుజీ ఉన్నారండి. అలాగే వారిని డైరెక్ట్ గా ప్రశ్నలు అడిగేందుకు, వారికి ఉన్నటువంటి సందేహాలు నివృత్తి చేసుకునేందుకు కొంతమంది యువతని ఆహ్వానించాము. ఈ రోజుల్లో చూస్తున్నాం కదా, స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికత అనేది యువతలు ఎక్కువగా పెరగటం కావచ్చు, దైవారాధనలో వాళ్ళు ఉండడము, దైవం గురించి కొన్ని విషయాలు తెలుసుకోవటము, వారికి ఉన్నటువంటి సందేహాలు నివృత్తి చేసుకోవడం చూస్తున్నాం. అందులో భాగంగా ప్రణవానంద గారిని రిక్వెస్ట్ చేశాము. ఖచ్చితంగా వారికి సమాధానాలు ఇస్తామన్నారు. వారిని స్టూడియోకి ఆహ్వానించాము. అలాగే వారు అడిగేటువంటి ప్రశ్నలు ప్రత్యక్షంగా మీరు కూడా వినండి, మీ సందేహాలు కూడా నివృత్తి అవుతాయని భావిస్తున్నాం. ఇక కార్యక్రమాన్ని ప్రారంభిద్దాము. ప్రభుజీ నమస్కారం అండి. హరే కృష్ణ. హరే కృష్ణ. మీ అందరికి కూడా స్వాగతం అండి. ప్రభుజీ, ముందుగా నా ప్రశ్న, ఆడవాళ్ళు పీరియడ్స్ లో ఉన్నప్పుడు ఆలయాలకు వెళ్ళకూడదు అనేది ఎప్పుడు ఒక క్వశ్చన్. అందరికీ తెలిసిందే ఇది, ఎందుకంటే ఇళ్లలోనే పక్కన కూర్చోబెడతారు, ఇంట్లో కనీసం దీపం పెట్టే ప్రదేశానికి కూడా వెళ్ళనివ్వరు, ఆ గాలి కూడా తాకనివ్వని ప్లేస్ లో కూర్చోబెడతారు. అయితే దీని మీద ఒక పెద్ద డిబేటే జరుగుతుందండి. గత కొద్ది రోజులుగా చూస్తున్నాం కొన్ని ఇష్యూస్. ఎలా అంటే అదేం తప్పులేదు, చేసుకోవచ్చు, చక్కగా పూజ దానిదే ఉందంటారు కొంతమంది. దేవాలయానికి వెళ్ళే ఏం కాదంటారు కొంతమంది. లేదు వెళ్ళకూడదని, వెళ్ళొచ్చని, అది కూడా 3 days అని, 5 days అని, ఇలా రకరకాల డిస్కషన్లు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. అసలు ఇలాంటి సమయంలో ఎందుకు పూజించొద్దని చెప్పారు? ఫస్ట్ ఆ రీజన్ తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు ఒక మాతృమూర్తిగా మీకు తెలుసు, ఆ సమయంలో వీ డోంట్ ఫీల్ లైక్ డూయింగ్ ఎనీథింగ్. ఇప్పుడు డాక్టర్స్ అందరూ ఏమంటారంటే రెస్ట్ తీసుకోండి అని చెప్తారు, బీ కంఫర్టబుల్, బీ హ్యాపీ అని అంటారు. శాస్త్రం కూడా ఒక మాతృమూర్తులకు ఉండే ఆ అవస్థని చూసి వాళ్ళు ఏమన్నారంటే, కష్టపడాల్సిన అవసరం లేదు, గుడికి రావాల్సిన అవసరం లేదు, పూజలు పునస్కారాలు అంటే ప్రొద్దున పూట లేవాలి, తలస్నానాలు చేయాలి, తర్వాత మీకు తెలుసు కదా ఎంత శుచి మడి ఇవన్నీ కావాలి, ఇవన్నీ వద్దు, హాయిగా మీరు భగవన్నామం చేసుకోండి. భగవన్నామానికి ఏ అవస్థలో ఉన్నా సరే ఏం పర్వాలేదు. ఇప్పుడు చూడండి, ద్రౌపదీదేవి వస్త్రాభరణాని కోసం కురుసభకి లాగినప్పుడు అదే అవస్థలో ఉండింది. కానీ ఆవిడ హే ద్వారకా నిలయాచ్యుత గోవింద పుండరీకాక్ష అంటే భగవంతుడు రాలేదా అండి? అంతను లేదు నేను 5 రోజుల తర్వాత వస్తాను. పరమాత్మకి ఏమీ డిఫరెన్సియేషన్ లేదండి. మనకి సామాజికంగా, మానసికంగా, ఆరోగ్యపరంగా ఆలోచించి ఒక వ్యవస్థ పెట్టారు. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి మరణించాక కొన్ని రోజుల పాటు ఆరాధన చేయకూడదు, 10 రోజులు. ఎందుకంటే వాళ్ళు ఎక్సెసివ్ గా బాధలో ఉంటారు ఆ సమయంలో. ఇప్పుడు పూజ చేయాలి, దీపం పెట్టాలి, అవి చేయాలి ఇవి చేయాలి అంటే వాళ్ళు ఆ బాధలో చేయలేరేమో అని ఈ 10 రోజులు చేయకనానా అని చెప్పారు. ఎంత కన్సిడరేట్ చెప్పండి శాస్త్రం మనకి. ఒక శాస్త్రం అని ఏమని ఇచ్చినప్పుడు మనం పాటించకుండా లేదు నేను ఇప్పుడే చేస్తాను అని అంటే మూర్ఖత్వం. కాబట్టి మనకి ఎప్పుడైతే వీలుంటుందో, నీకు 25 రోజులున్నాయి ఆరాధన చేసుకోవడానికి, 25 రోజుల్లో నేను గుడికి వెళ్ళను, కానీ ఇదే టైంలో గుడికి వెళ్తాను. కొన్ని ఆలయాలలో స్త్రీలని అలౌ చేయరు అని, కొన్ని ఆలయాల్లో నియమాలు ఉన్నాయి, వాళ్ళ నియమాలు. లేదు మేము వెళ్ళి తీరుతాం. శబరిమల ఎక్కడ మనకి కొన్ని ఆలయాలు ఉన్నాయి, అక్కడ కేవలం స్త్రీలే ఆరాధన చేస్తారు, స్త్రీలకి అలౌడ్ ఉంటుంది, పురుషులకి అలౌడ్ ఉంటుంది. కొన్ని దగ్గర వ్యవస్థని గౌరవించడం, భక్తి అంటే ఏంటో తెలుసా అండి? శాస్త్రాన్ని గౌరవించడం, వ్యవస్థని గౌరవించడం, ఇది అన్నిటికంటే ముఖ్యంగా మనం తీసుకోవాలి. ఎప్పుడైతే మనం పెద్దల పట్ల నమ్మకం ఉంటుందో, పెద్దలు చెప్పిన మాట ఎప్పుడైనా సరే మనకి మంచిది మనం యాక్సెప్ట్ చేయడం ఫస్ట్ లక్షణం అన్నమాట. కాబట్టి ప్రతిదానికి మనం రెబెల్ అయిపోయి నేను ఇది చేసే తీరుతాను అని అనుకుంటే ఇంకా అలాంటి వాళ్ళని ఎవరు కాదు. కానీ ఆలయంలో కొన్ని వ్యవస్థలు ఉన్నాయి, శుచి శుభ్రత అవన్నీ ఉంటాయి. వాటన్నింటినీ పాటించుకొని 5 days రెస్ట్ తీసుకోండి, చక్కగా భగవన్నామం చేసుకుంటూ ప్రవచనం వింటూ ఉండండి, భగవద్గీత భాగవతం వింటూ ఉండండి. భగవన్నామం చెప్పడానికి, ప్రవచనాలు వినడానికి ఎటువంటి ప్రాబ్లం లేదు. చక్కగా 24 గంటలు భగవన్నామ స్మరణ చేసుకోవచ్చు. ఆ సమయంలో చక్కగా ప్రవచనాలు వినటం, దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. 2 విషయాలు చేయకుండా ఏంటి అంటే భగవంతుడి ఆరాధన, ఆలయానికి వెళ్ళటం, ఈ 2 ఆపేసెంట్ మిగతా అన్ని చేసుకోండి. బ్రహ్మాండం. తెలిసి తెలియకుండా ఒకవేళ ఆలయంలో ఉన్నప్పుడు అలా జరిగింది అనుకోండి, తెలియక చేసిన తప్పుకి అయిపోయింది నువ్వు పదా అని పట్టుకుంటాడండి భగవంతుడు. కృపా స్వరూపం, భక్తవాత్సల్యుడు అండి ఆయన. తెలియక చేయని తప్పుకి ఏమీ ప్రాబ్లం ఉండదు. తెలిసి తప్పు చేయకూడదు, అది గుర్తుపెట్టుకో. ఆ సమయంలో కనీసం మీరు దైవనామ స్మరణ కూడా చేయొద్దు, ఏ చాంటింగ్స్ గానీ ఏవి చేయొద్దని కొంతమంది. భగవన్ నామానికి మంత్రం కాదు, భగవన్ నామానికి ఎటువంటి రూల్స్ కూడా లేవు. హరే కృష్ణ 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 హరే హరే,
హరే రామ 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 హరే హరే ఇది షోడసాక్షర నామ్నాం కలి కల్మషనాశనం నాతర పరతరోపాయ సర్వవేదేషు దృశ్యతి. ఈ నామాన్ని మీరు ఎంత చేస్తే అంత మంచిది, బ్రహ్మాండంగా చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. కాబట్టి శాస్త్ర మన ధర్మము వాజ్ జస్ట్ కన్సిడరేట్. కాబట్టి ఆ శాస్త్రాన్ని ఇచ్చిన ఆ వాక్కుని మనం గౌరవిస్తూ మనం ఆలయానికి, భగవత్ సేవకి, భగవత్ ప్రత్యక్ష ఆరాధనకి దూరంగా ఉండి భగవన్నామస్మరణకి, భగవంతుడు చెప్పిన చక్కటి ప్రవచనాలు వినటంలో ఎటువంటి ప్రాబ్లం లేదు. ధన్యవాదాలు, మీ విలువైన సమయం ఇచ్చారు. హరే కృష్ణ. హరే కృష్ణ.